ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మనీని మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఒక మంచి ప్రక్రియ, అంటే సీక్రెట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ మనీ అంటే ఏం చెప్తారు మీరు? యా, మనీ గ్రో అవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా సరే అప్రిషియేషన్ అసెట్స్ అయినా అది సూపర్. అది Yes. ఎక్కువ తక్కువ సెకండ్ స్టోరీ అది. బట్ అప్రిషియేషన్ అయ్యే అసెట్స్ అయినా సరే బెటర్ అనమాట. మనం ఎందుకు వర్క్ చేస్తామంటే ఎండ్ ఆఫ్ ది డే లైఫ్ కంఫర్ట్గా ఉండటం కోసం. Yes. సింపుల్ చెప్పాలంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం మనం చేస్తాం ఆ పని. ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిందో ఎవరు వర్క్ చేయడానికి ఇష్టపడరు. వాళ్ళకి నచ్చిన వర్క్ చేస్తారు, మనసుకు నచ్చిన పని చేస్తారు. Yes. అది ఫైనాన్స్ ఫ్రీడమ్ వచ్చినప్పుడు. సో ఎవరైతే ఫైనాన్స్ ఫ్రీడమ్ లేదో వాళ్ళు ఏంటంటే నచ్చపోయిన వర్క్ని చేస్తూ ఉంటారు. కాబట్టి మనీ కోసం మనం వర్క్ చేస్తాం ఎక్కువ సినారియోలో. Yes. ఓకే, అదే మనీ కనుక నీకు వేరే చోట్ల స్మూత్గా వస్తుంది అనుకోండి, బాగుంటుంది కదా. అందుకని సాధ్యంత వరకు మనకు వచ్చే ఇన్కమ్ని ప్యాసివ్ ఇన్కమ్ అలా మార్చుకుంటూ పోతున్నాం అనుకోండి, Yeah. లాంగ్ టర్మ్లో ఏంటంటే డ్యూయల్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి Yes. అప్పుడు నీకు నచ్చిన పని మనం చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. కాబట్టి మనీని ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. Yes. సీక్రెట్ ఏముంటుంది సార్? అంటే మనీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొన్ని సీక్రెట్స్ ఉంటాయి కదా. సీక్రెట్ అంటూ అనలేదు. నీకు బేసికల్గా నువ్వు మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే, ఒకటి స్టాక్ మార్కెట్లో స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే మ్యూచువల్ ఫండ్స్, ఇండైరెక్ట్గా స్టాక్స్ నాకు నాలెడ్జ్ లేదు, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకోండి డెట్ ఫండ్స్ లేదా బ్యాంక్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేస్తారు. డెట్ ఫండ్స్లో ఏంటంటే నీకు రిస్క్ తక్కువను, వెల్త్ ప్రొటెక్ట్ అవుతుంది తప్ప గ్రో అవ్వదు అనమాట. అక్కడ Yes. దాంట్లో పెట్టుకోవచ్చు. కమాడిటీ పెట్టుకోవచ్చు, లైక్ గోల్డ్ సిల్వర్ వీటిలో పెట్టుకోవచ్చు. లేదా రియల్ ఎస్టేట్ ప్లాట్ కానీ లేదా అపార్ట్మెంట్స్ కానీ పెట్టుకోవచ్చు. మొత్తంగా అయితే రియల్ ఎస్టేట్ కానీ, డెట్ కానీ, లేదా కమాడిటీస్ కానీ, Hmm. లేకపోతే స్టాక్స్ కానీ ఇందులో పెట్టుకుంటా. ఇందులో ఏదో దాంట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను అనుకోండి స్టాక్స్లో పెడతాను, మ్యూచువల్ ఫండ్స్లో పెడతాను, అండ్ ప్లాట్స్లో పెడతాను. ఈ మూడిట్లో పెడతాను. అట్లా ఒక్కొక్క దాంట్లో వాళ్ళ కంఫర్ట్ ఉన్న నాలెడ్జ్ని బట్టి వాళ్ళు పెట్టుకుంటూ పోతారు, ఫైనాన్స్ గోల్స్ పెట్టుకుంటారు. ఓకే. మనం విడిగా చూసామనుకోండి, ఇంకొంచెం డీప్ చూసామనుకోండి, స్టాక్స్లో పెడతారు. మళ్ళీ ఎక్కడ పెడతావు? ఇండియాలో పెడతావా, అబ్రాడ్లో అబ్రాడ్లో పెడతావా? పెడతావా? Yes. యా, మీ ఇష్టం అది. నాకు డాలర్ ఎప్పుడు 5% స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది ఇండియన్ రూపీస్తో పోల్చుకుంటే. అండ్ అమెరికా లాంటి కంట్రీలో పెట్టినప్పుడు టెక్నాలజీ మెగా క్యాప్స్ బాగుంటాయి కాబట్టి రిస్క్ డైవర్సిఫికేషన్ కోసం పెట్టచ్చు. Yes. అట్లా అమెరికాలో పెట్టుకోవచ్చు, అమెరికా కావచ్చు, ఇంకా వేరే కంట్రీలు కావచ్చు. అండ్ ఇండియాలో పెట్టుకోవచ్చు, ఇండియాలో మంచి మంచి కంపెనీస్ ఉంటాయి కాబట్టి. అండ్ మ్యూచువల్ ఫండ్స్ నాకు డైరెక్ట్ స్టాక్ మార్కెట్లో పెట్టే అంత నాలెడ్జ్ లేదు, Hmm. లేదా స్టాక్ మార్కెట్లో పెడితే రిస్క్ అనిపించింది, నాకు ఎక్కువ రిటర్న్స్ రావట్లేదు. బట్ దెన్ కోపర్ మ్యూచువల్ ఫండ్స్, అందులో మళ్ళీ బోల్డ్ అనే వెరైటీస్ దొరుకుతాయి మ్యూచువల్ ఫండ్స్లో. దెన్ వెహికల్స్, చాలామంది వెహికల్స్ మీద కూడా దాన్ని ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. ఓకే. లైక్ వింటేజ్ వెహికల్స్ ఉంటాయి కదా, Hmm. ఓల్డ్, వాటిని అమ్మితే అలంపట్లో కొంచెం రేట్ ఎక్కువ వస్తాయి అనమాట అనుకుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ అందరికి వర్కౌట్ అవ్వదు. ఓకే. స్టాక్స్ అనుకోండి ఈజీ కొని అమ్ముతుంటాను. వెహికల్స్ అలా కాదు, వాటిని పార్క్ చేయాలి, మెయింటైన్ చేయాలి, అండ్ ఆ రేట్ వస్తే అమ్మాలి. రిచ్ అనుకునే హ్యాబిట్ తప్ప అందరికి వర్కౌట్ అవ్వదు. Yes. అందుకని మనం కొని 2 years 4 years దాన్ని ఎసెట్స్ అనకూడదు, ఎందుకంటే అవి మన దగ్గర నుంచి మనీ తీసుకుంటాయి కాబట్టి. Yes. కొంతమంది వెహికల్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ లాగా పెడతా ఉంటారు వెహికల్స్. తర్వాత ప్రావిడెంట్ ఫండ్స్, ప్రతి ఒక్కళ్ళు జాబ్ వచ్చినప్పుడు రిటైర్మెంట్ కోసం మనీ దాచుకోవాల్సిందే. అది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, లేకపోతే నేషనల్ పెన్షన్ స్కీమ్ కావచ్చు, ఏదో ఒక స్కీమ్ ఉంటుంది ఖచ్చితంగా. Yes. ఎందుకు ఖచ్చితంగా దీంట్లో పెట్టుకోవాలంటే, ఇన్కమ్ లేకుండా 30 years సర్వే అవ్వాలి అక్కడ. Hmm. ఇప్పుడు మనం కెరీర్ స్టార్ట్ అయ్యేది 25-30లో స్టార్ట్ అవుద్ది, 60 కల్లా ఎండ్ అయిపోద్ది. 60 కాంచి 90 వరకు సర్వే అవ్వాలి. అప్పటికే ఓల్డ్ ఏజ్ అవుతుంది కాబట్టి Yes. హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. తింటే ఆయాసం, తినకపోతే నీరసం Yes. వస్తుంది. హెల్త్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. Yes. ఖర్చులన్నీ పెరిగిపోతాయి, అప్పటికి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అంటే ఆ ఎక్స్పెన్సివ్ లైఫ్ స్టైల్ దగ్గర ఇన్కమ్ లేకుండా 30 years సర్వే అవ్వాలి. Hmm. అందుకని రిటైర్మెంట్ కోసం ఎందుకు ప్లాన్ చేసుకోవాలంటే రీజన్ అది. Yes. ఇన్కమ్ తోటి 30 ఏళ్ళు బతున్నాం, Hmm. ఇక్కడ మనకు ఇన్కమ్ వస్తుంది కాబట్టి మనకేం ఆలోచన రావట్లా. Yes. బట్ 30 years, నెక్స్ట్ 30 years తర్వాత. ఇన్కమ్ లేకుండా సర్వే అవ్వాలి, అది కూడా కాస్ట్లీ లైఫ్ స్టైల్లో, అది కూడా హెల్త్ సపోర్ట్ చేయకుండా. Yes. అందుకని రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఆ రిటైర్మెంట్ ప్లాన్ కోసమే ఈ ప్రావిడెంట్ ఫండ్స్, నేషనల్ Yeah. పెన్షన్ స్కీమ్స్ ఉంటాయి. ఇవి కూడా నథింగ్ బట్ ఇండైరెక్ట్గా స్టాక్స్లో కానీ లేదా డెట్ ఫండ్స్లో పెట్టుకోవటం లాంటివి కూడా. రైట్, నెక్స్ట్ వచ్చేకల్లా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అండి. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటే మీనింగ్ ఏంటంటే, స్టాక్ మార్కెట్ కాకుండా బయట వర్టికల్స్ ఇన్వెస్ట్ చేయడం, Okay. లైక్ స్టార్ట్అప్ కంపెనీస్ Hmm. లేదా బయట ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీస్, వాటిలో ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, దాన్ని ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటారు. Yes. అంటే పబ్లిక్లో లిస్ట్ అయ్యే కంపెనీస్తో పాటు అడిషనల్గా వాళ్ళు బయట పెట్టుకుంటారు. వాళ్ళు ఇట్లా పెట్టరు, వాళ్ళు బయట కంపెనీలో పెడితే వాటిని మనం ఏఐఎఫ్ అంటాం. ఇది ఏంటంటే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ అనమాట, మినిమం 2 కోట్లు అంటే అబవ్ ఉన్న వాళ్ళకి ఇదనమాట ఈ ఏరియా. Yes. ఓకే, ఎక్కువ హెడ్జ్ ఫండ్స్ ఆపరేట్ చేస్తుంటారు ఆ ఏరియాలో.
నెక్స్ట్ వచ్చి గోల్డ్ అంటే యూనివర్సల్ ఇంకా. మెటల్ అది, Yes. గోల్డ్ సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత డిజిటల్ అసెట్స్ లైక్ క్రిప్టో కరెన్సీస్, బిట్ కాయిన్ ఇలాంటివి Yes. అట్లా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్, భూమి పుట్టిన కాడి నుంచి మనుషులు భూమి మీద ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. Yes. వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ అండ్ లీడింగ్. ఇండియాలో మోర్ దెన్ 50% పెట్టేది రియల్ ఎస్టేట్ లో. Yes. నెక్స్ట్ ప్రైవేట్ ఈక్విటీ అంటే ప్రైవేట్ కంపెనీస్లో అనమాట డైరెక్ట్గా. నెక్స్ట్ వేరే అసెట్స్ ఏదైనా ఉంటే వాటిలో అంటే ఎఫ్డి, ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే బాండ్స్ ఇలాంటివి, అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఇవన్నీ కూడా ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటున్నా, నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటున్నా, ఇవన్నీ కూడా డైరెక్ట్ నథింగ్ బట్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. మళ్ళీ Yes. స్టాక్స్ వస్తాయి ఎక్కువ సార్లు అయ్యి. అందుకని సింపుల్ చెప్పాలంటే డెట్ ఓకే వెల్త్ ప్రొటెక్షన్ కోసం, స్టాక్స్ వెల్త్ క్రియేషన్ కోసం, ఓకే అంటే కమోడిటీస్ బ్యాలెన్స్ కోసం, Yes. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం కోసం ఈ కమోడిటీస్ అన్నమాట. ఇవి రియల్ ఎస్టేట్ అది రెంటల్ ఇన్కమ్, కన్సిస్టెన్సీ ఇన్కమ్ కోసం అనమాట. ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ అసెట్స్ మనం వాడచ్చు. సో Yes. సింప్లిఫై చేయాలంటే స్టాక్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, నాలెడ్జ్ లేకుండా స్టాక్స్ కొనాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్, Mutual funds. డెట్ ఫండ్స్ కన్సిస్టెన్సీ స్టేబుల్ ఇన్కమ్ కావాలంటే, Yes. కమోడిటీస్ ఫర్ ఎవర్ అది రిసెషన్ ప్రూఫ్ ఉంటుంది, అండ్ రియల్ ఎస్టేట్ అంటే Yes. ఓపెన్ ప్లాట్స్ కావచ్చు లేదా మనం ఉండే రెసిడెన్షియల్ ప్లాట్స్ కావచ్చు, ఇవన్నమాట. Yes. వీటి సమరైజ్ చేస్తాం. అది నా పర్సనల్గా ఎక్కువ నేను తీసుకునేది మాత్రం ఓన్లీ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ రియల్ ఎస్టేట్ తీసుకుంటాను. Yes. మిగతా assets లో ఇన్వెస్ట్ చేయండి. Thank you, sir. హాయ్, మీరు స్టాక్ మార్కెట్కి కొత్త లేదా మీరు మార్కెట్లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదైనా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 hours టోటల్లీ 6 hours ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.